లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, వర్షం, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. చేతుల్లో దండలేంటి? జిందాబాద్ అన్న కేకలేంట్రా? పుట్టినరోజా? పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేదే? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రైడ్కి? అన్నా అబ్బా ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావుగంటైందా? అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పేలేది? బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు పెడితే చచ్చిపోతావరా? నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? చెప్తారని ఇప్పుడే చెప్తా. అప్పుడు చాలావే, ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు, ఏమిటమ్మా దొడుగుమాను వచ్చి? మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనక? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి, రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేరా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఇప్పుడు పిలవండి. పేషెంట్, నర్సు పిలు. నర్స్, పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్, చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే,
అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. ఏమండి, బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే అలాగే, ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. అలాగా? ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల్ల కొంచెం వెయిట్ చేయి. ఎండ పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే. ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వాడిక్యం ఆరియో. మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్ కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలో ఉంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య, మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గాడికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత ప్రతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. ఆంటీ మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా 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 గోవిందా.
ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. ఏంట్రా అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కిం పెట్టమని అడిగితేను ఇక్కడున్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. ఏరా, నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను కానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా? ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన్న చెప్పవే, లేకపోతే నా కొంప కొల్లేరైపోయినా ఉంది. వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకేమో తెప్పించమో. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితేంటి, ఆ తర్వాత జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే, వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు, చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసి అమ్మగారు చాలా ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడున్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు.
నీ అబ్బ నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరెందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా నిన్ను? ఎలా నువ్వు లోపల తగలడా? 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేది 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా తలుపుదిరా. ఎట్రా ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా? రే నోటుకొచ్చోటు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్ నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ ఇరిగా నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు అయ్యగారు పందిరా కొడక డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట. అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా. ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యం బట్టలు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాగురేవు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఎత్తురంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. మేమిద్దరం షాపు నుంచి తీసిన తాత పంచల్లా ఉంటాం. అట్టండి అంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది? పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగుడనే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏమంటే డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు రేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు? పైగా ఏమి ఎరగనట్టు ఈ ఇస్తావా? అయ్యి బాబు నేను తిట్టేటువంటి బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఎట్టే సాగురు అనుకుని సితక బాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. చెప్తారేంటండి? తింటాడు బాబు. నువ్వు ఈరయ్యవైతే నీకు సిల్క్ చొక్క ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా
చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో. ఏమంటే కనపడప్పుడల్లా కొట్టడం బాగోలేదండి. ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరే. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలేండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. వాళ్ళని కాదో చేయడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి. ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు. అవునండి. నన్ను నమ్మమంటావు. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పినుగును అనుకున్నావా? రే, పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, ఇంటి పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించాక అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మ రహస్యం ఏమైంటుంది? నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు పంపలు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే. బట్టల మూట అక్కడ ఎరేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు, నా మొగుడే. కాదమ్మా, నా మొగుడే. కాదు కాదు, నావాడే. కాదు కాదు, నావాడు. కాదు, నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే చూస్తున్నానే. సావుకారని కాదు, అబద్ధాలు చెప్తున్నాడు. నాకు దూరంగా జరుగు. ఇదిగో, నిజం చెప్పకపోయావనుకో ఎక్కడ నేను నీ ముగుండే నేను నమ్మను. అయ్యి బాబు. అయితే మన మొదటి రాత్రి ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యో, ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను. నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా. బయట ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా? డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటావు? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య, మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత పతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. అంటే మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా 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 గోవిందా.
ఏంట్రా మీకు అలా? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. ఏంట్రా అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరు మెళ్ళో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. అన్నా, ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? లవ్ అట.